వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. 13కు చేరింది మృతుల సంఖ్య. మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుంది. ఇక బాధితులను పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి. ప్రమాదంపై సంచలన నిజాలు బయటపెట్టారు. బస్సు నుంచి బయటపడినటువంటి ప్రయాణికులు టిప్పర్ లారీని ఢీ కొట్టడంతోనే బస్సు పల్టీ కొట్టిందంటూ ప్రయాణికుడు తెలిపాడు. బస్సులో ఒక్కసారిగా పొగ అలుముకున్నట్లుగా చెప్పాడు. అసలు నేను చనిపోతా అనుకున్నానని కూడా ఆ ప్రయాణికుడు చెప్పడం జరిగింది. నా చెయ్యి పట్టుకొని ఎవరో బయటకు లాగారు, అందుకే నేను బతికున్నానని కూడా చెప్తున్నాడు. ఇక చూస్తూ ఉండగానే బస్సులు మంటలో అల్టుకున్నాయంటూ ప్రయాణికుడైతే తెలపడం జరిగింది. దీంట్లో పైన బెర్తుల్లో ఎవరైతే పడుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడలేకపోయారు అంటూ తెలిపాడు. పై బెర్తుల్లో పడుకున్న వారిని కిందికి దిగలేకపోయారు. వారందరూ కూడా పై బెర్తుల్లో ఉన్నవారు మాత్రం అక్కడికక్కడే సజీవ దహనమైనట్టు, పై బెర్తుల్లో ఉన్న వాళ్ళు కిందికి దిగలేని పరిస్థితి ఉన్నట్లుగా కూడా ప్రయాణికుడు చెప్పడం జరిగింది. కిందపడి దెబ్బలు వాళ్ళకి అంతే కాళ్ళు గాయాలైతే మీకు అన్ని అర్థం ఆ బండి సీట్లు పల్టీ కొట్టినప్పుడు మోకాలు ఈ గుండెలు కాదు ఇక్కడ ఏదో ఒత్తుకున్నాయి సీట్ల మీద అవదాన్ని ఒకటి పడినప్పుడు ఒత్తుకుంటున్నాయి. ఈ మాస అయితేనేమో ఇంకా ఏం దిక్కుదేలాక ఇంకా మాస అది ఏమది మామూలుగా వ్యాక్సిన్ కదా పొగాయలు అది ఆయింది కదా. అసలు నేను కూడా చచ్చిపోయినాను దేవుడు అనుకున్నా. వాళ్ళు చీ పట్టుకున్నా కానీ పాపం ఇంకా నాకు ఊపిరి వెళ్ళా చీ బయటికి పెట్టి పులిసేతులు ఉందంట. నేను ఎడదాకా పెట్టినా కానీ ఎన్ని చివరకు దాన్ని వెళ్ళిపోతా లాగేసారా అలాగే వ్యక్తికి ఎక్కడ పెట్టినా చిన్నది పైన ఒక పీటే ఉందన్న చిన్న కింద అద్దాలు లేవు. అయ్యన్న పడపడి పైన 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 అద్దాలు అది వచ్చింది బాగా. లేకపోతే అంతమంది డబల్ బస్సు కదా అది. పైన ఉన్న వాళ్ళు చేతకాలే, పైన ఉన్న వాళ్ళు అన్నీ పైన హైట్లో ఉంటాయి అద్దాలు. అవి పై దానికి కింద దానికి రెండు కలిపి ఉంటాయి. ఒక పీటే ఉంటాయి కింద ఒక జాన. కిందపడి దెబ్బలు వాళ్ళకి అంతే కాళ్ళు గాయాలైతే మీకు అన్ని అర్థం ఆ బండి సీట్లు పల్టీ కొట్టినప్పుడు మోకాలు ఈ గుండెలు కాదు ఇక్కడ ఏదో ఒత్తుకున్నాయి సీట్ల మీద అవదాన్ని ఒకటి పడినప్పుడు ఒత్తుకుంటున్నాయి. ఈ మాస అయితేనేమో ఇంకా ఏం దిక్కుదేలాక ఇంకా మాస అది ఏమది. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ తీసుకుందాం. లక్ష్మీనారాయణ, ఎవరైతే ఈ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డారో వారు అక్కడ ఏం జరిగిందనే విషయాలను కూడా పంచుకోవడం జరిగినట్లుగా తెలుస్తోంది. రేణు, ప్రధానంగా ఈ బస్సు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమైన ఘటనగా చోటు చేసుకుంది. ప్రధానంగా 13 మంది వరకు చనిపోయారని ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు. కానీ మృతుల సంఖ్య గురించి ఇప్పటికే స్పష్టంగా చెప్పలేము. కొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతారని చెప్పి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనపైన సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్ తో పాటు పలువురు మంత్రులు స్పందించారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన వైద్యం అందించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించారు. దీనిపైన స్పందించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా ఇప్పటికే ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు, బాధితులు కానీ ఎవరైనా మరణించిన వారు కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి వచ్చే విచారణ జరపాల్సి ఉంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోమని చెప్పి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు ఇక్కడ మనం చూస్తున్న కొన్ని విషయాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. బస్సులో ఉన్న వాళ్ళు పైన పడుకున్న వాళ్ళు అట్లాగే అక్కడే దగ్గమైపోయి కనిపిస్తున్న విషయాలు కూడా కనిపిస్తున్నాయి బస్సులో నుంచి. అవైతే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాలేక మెదడులో ఉన్న వాళ్ళు మెదడులో చనిపోయినట్టుగా వైద్యులు కానీ అక్కడ సంఘటన స్థలాన్ని చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు. బస్సు యాక్చువల్ గా టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు తిరగబడిందని చెప్పి దాంతో పైన ఉన్న వాళ్ళు అసలు అట్లాగే ఎక్కడ ఇరుక్కుపోవడంతో దగ్గరైపోయారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ బస్సు మాత్రం ఎప్పటిలాగా నిలబడే ఉంది. కానీ అక్కడ ఉన్న పడుకోవడానికి వాళ్ళు దుప్పట్లు వేసుకోవడం అట్లాంటివి ఉంటాయి. అడ్డు రావడంతో ఎవరు దిగలేకపోయినట్లు ఉన్నారు. లిస్ట్ ఒకటి కనిపిస్తుంది కానీ ఇంతవరకు అధికారులు నిర్ధారించలేదు. కొంతమంది 13 మంది వరకు మరణించారని చెప్పి అధికారులు లిస్టు రిలీజ్ చేశారు. కానీ అది అధికారికంగా వాళ్ళు కనిపించిన తర్వాత మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 25 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు మాత్రం ఇప్పుడే అధికారులు రిలీజ్ చేస్తారు. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఎవరైతే ముఖ్యంగా కూడా దీంట్లో కనుక నెల్లూరుకి సంబంధించినటువంటి నెల్లూరు మార్కాపురం సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. ఎవరెవరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు దీంట్లో అంటే అధికారులు వివరాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రయాణికుల బంధువులను కాంటాక్ట్ అవ్వడానికి కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియటానికి ఇక్కడ ఒక లిస్టును కూడా రిలీజ్ చేశారు, ఎవరు ఏ గ్రామానికి సంబంధించినటువంటి వారు అనేది కూడా. సో దీంట్లో కనుక మనం చూస్తే కంచుపాటి అయ్యన్న సన్ ఆఫ్ కొండయ్య, అతని ఏజ్ 18 సంవత్సరాలు, ఎర్రబోట్లపల్లి గ్రామం, పామూరు మండలంలోని ఎర్రబోట్ల గ్రామంకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇక చంబేటి మనోజ్ కుమార్, తాను నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. ఇక చంబేటి సుజాత మల్లికార్జున వాళ్ళు, ఇక చంబేటి మేఘన, తన ఏజ్ 19 సంవత్సరాలు. ఇక వెలుగోటి గొర్రవయ్య, అతని ఏజ్ 60 సంవత్సరాలు. ఇక కుమ్మరకొండ అబ్రహం, ఏజ్ 42 ఇయర్స్గా తెలుస్తోంది. ఇక రామచంద్రపు ప్రవీణ్, అతనికి సంబంధించినటువంటి వెంగండ్ల మండలం చౌడవరం గ్రామవాసిగా తెలుస్తోంది. పుట్లూరు మహేంద్ర రెడ్డి, చౌడవరం గ్రామంకి సంబంధించిన వ్యక్తి, 17 సంవత్సరాలు. అంబటి సౌజన్య 22 సంవత్సరాలు. ఇటు తలపాల నరేంద్ర 25 సంవత్సరాలు వ్యక్తిగా తెలుస్తుంది. ఉప్పు మనోహర్, కోశపోగు ప్రకాష్, తలపాల నరేంద్ర, అద్దంకి మనోహర్, వీళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. అయితే వీరిలో ఎంతమంది గాయపడ్డారు ఏంటి అనేది కూడా తెలియాలి. డబ్బు కొట్టు కిరణ్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉండటం జరిగింది, 21 సంవత్సరాల కుర్రవాడు. అంటే మనం చూసుకుంటే కనుక ఇంకా శ్రీరామనవమి పండుగ కూడా ఉంది కాబట్టి దీనికోసం కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. పందం యువరాజు, అతని ఏజ్ 23 సంవత్సరాలు. కోలా బాలరాజు 47 సంవత్సరాల వ్యక్తి. మైలారి చిట్టిబాబు, నూనె జాని, బత్తుల మనమ్మ. ఈ లిస్టుల్ని రిలీజ్ చేయటం అయితే జరిగింది. దీంట్లో మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నారు, ఇంకా చిన్న వయసు వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇంకోటి మనం కనుక చూసుకుంటే కనుక పండుగకి శ్రీరామనవమికి కూడా కొంతమంది బయలుదేరినట్లుగా వీళ్ళలో మనకి తెలుస్తుంది. వీళ్ళలో కొంతమంది పై సీట్లలో ఉన్నవారైతే వారికి కిందికి దిగలేక కూడా అక్కడే సజీవ దహనం అయిపోయారు. మరి కొంతమంది ఎవరో బయటికి లాగటం వల్ల కూడా ప్రాణాలు కాపాడుకోగలిగానంటూ కూడా చెప్తూ ఉన్నారంటే కొంతమంది ఆ బస్సు సీట్ల మధ్యలో మేము ఇరుక్కుపోయాము, అప్పుడు బయటికి రాలేకపోయాను, నా కాళ్ళు కూడా ఇరుక్కుపోయాయి, కానీ ఎవరో లాగటం వల్ల నేను బయటకు వచ్చానని కూడా చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తి. ఇక పైన ఉన్న వారైతే అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏం దిక్కుది ఎలా మామూలు వ్యాక్సిన్ కదా ఆయింది కదా. అసలు నేను కూడా చచ్చిపోయినారు దేవుడు అనుకున్నా. వాళ్ళు చెయ్యి పట్టుకున్నా కానీ పాపం ఇంకా నాకు ఊపిరి అలా చెయ్యి బయటికి పెట్టి చేతులు ఉందంట. నేను ఎడదాకా పెట్టినా కానీ ఎన్ని చివరకు నీళ్ళు పోలా లాగేసారా? అలాగే వ్యక్తి ఎక్కడ పెట్టినా చిన్నది పైన ఒక పీటే ఉందన్న చిన్న కింద అద్దాలు లేవు. అయ్యన్న పడపడి పైన పైన అది వచ్చింది బాగా, లేకపోతే అంతమంది డబుల్ బస్సు అది పైన ఉన్న వాళ్ళు చేతగాలే, పైన ఉన్న వాళ్ళు జ్ఞానే పోయి పైన హైట్లో ఉంటాయి అద్దాలు, అవి పై దానికి కింద దానికి రెండు కలిపి ఉంటాయి. అవి ఒక పీటే ఉంటాయి, కింద ఒక జాన